సనాతనులకు ఈ దేశంలో జనాలంటే బొద్దింకల కింద లెక్క. వాళ్ళెప్పుడూ సాటి మనుషులను మనుషులుగా చూడలేదు. గతంలో చూడలేదు, ఇప్పుడు చూడట్లేదు, భవిష్యత్తులో కూడా చూడరు. అందులో ఎలాంటి సందేహం లేదు. వారి దృష్టిలో శూద్రులు అంటే సర్వెంట్లు, దళితులు అంటే అంటరాని వాళ్ళు. ఇది ఫిక్స్, ఎప్పటికీ మారదు. దళితులు చరిత్ర తెలుసుకుని మీకో దండమని టాటా గుడ్ బై చెప్పేశారు. సర్వెంట్ల కేటగిరీలో ఉన్న శూద్రులకే ట్యూబ్లైట్ వెలగడం లేదు. సేవ చేసుకోవడంలో ఉన్న ఆనందం ఇక దేంట్లో దొరుకుతుందో చెప్పండి అంటూ ఒంటికాల మీద వచ్చేవాళ్ళు మన చుట్టుపక్కల, ఈవెన్ కామెంట్స్లో కూడా కుప్పలు తెప్పలుగా కనబడతారు. అయితే ప్రతిఘటించే వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇలాంటి వారు బొద్దింకలు అన్నందుకు మండిపడుతున్నారు. మమ్మల్ని బొద్దింకలు అంటారా, పరాన్న జీవులు అంటారా అని నిప్పులు జరుగుతున్నారు. హిస్టారికల్గా ఉన్న అణిచివేతను, అకృత్యాలను గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఈ బొద్దింక వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. బొద్దింక పేరుతో పెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ దూసుకెళ్లిపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే వేగంగా ఎక్స్పాండ్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్లో జనరేషన్ జెడ్ ఈ సీజేపీ పార్టీని విపరీతంగా ఫాలో అవుతోంది. యాక్టివ్గా ఉండే అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో బొద్దింక పార్టీ మీద పోస్టులు పడుతున్నాయి. జంజీ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటున్నారు. గత 12 ఏళ్లుగా మోదీ సాగిస్తున్న అరాచకాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి దారుణంగా తయారైంది. కాలేజీల నుండి బయటకు వచ్చిన వారు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి మన దేశం కనీస స్థాయిలో కూడా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. మనిషి తన చరిత్రలో ఎన్నడూ చూడని ఒక మహా విప్లవం ఈ ఏఐ. దీన్ని అమెరికా శాసిస్తోంది. చైనా అందుకోవడానికి పరిగెడుతోంది. తైవాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు ఏఐకి కావలసిన చిప్పులను తయారు చేస్తూ ఈ సరికొత్త రెవల్యూషన్లో వాటా సంపాదించుకుంటున్నాయి. ఇండియాలో తీరిగ్గా నిద్రలేచి డేటా సెంటర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. డేటా సెంటర్ పెట్టినప్పటికీ దానికి కావలసిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ బయట నుండి రావాల్సిందే. మన దేశంలో ఐటీ కంపెనీలు ఏఐ రెవల్యూషన్ మీద ముందుగా దృష్టి సారించలేదు. అలాంటి ఎకో సిస్టమ్ను మన గవర్నమెంట్ కల్పించలేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరుగుతోంది. బట్టి చదువులు అయిపోయాయి. మదర్ టంగ్లో చదువుకుంటేనే క్రియేటివిటీ సాధ్యమవుతుంది. తల్లి భాషలో చదువుకునే అవకాశం మనకు లేదు. తెలుగు మీడియం పేరు చెప్పి సంస్కృతాన్ని రుద్దుతున్నారు. చరిత్రలో చదువుకునే అవకాశం ఇవ్వలేదు. ఇండైరెక్ట్గా ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఐక్యూ లెవెల్స్ బాగున్న వాళ్ళు షైన్ అవుతారు. వాళ్ళంతా ఫారిన్ వెళ్ళిపోతున్నారు. టాలెంటెడ్ పీపులే కాదు, మిగులు డబ్బున్న వాళ్ళు కూడా దుబాయ్లో, లండన్లో, ఇతర ప్రముఖ నగరాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అటు ఐటీ కంపెనీల్లో కొత్తగా వస్తున్న ఉద్యోగాలు పెద్దగా లేవు. పైగా ఉన్న ఉద్యోగాల్లో కోత వేస్తున్నారు. ఇటు మిలీనియర్లు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసే బదులు ఫారిన్ వెళ్ళిపోవడం మేలనుకుంటున్నారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేయనప్పుడు, చిట్ట చివరిగా న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నప్పుడు ఎవరికి మాత్రం నమ్మకం ఉంటుంది? ఈ దేశంలో ఎంత కష్టపడి బిజినెస్ బిల్డ్ చేసినప్పటికీ బీజేపీ వాళ్ళు, జగన్ లాంటి వాళ్ళు పిక్కు తింటారు. కాదు కూడదు అంటే తోడేళ్లను వదులుతారు. ఎందుకొచ్చిన గోల ఇదంతా? చక్కగా రెడ్ కార్పెట్ వేస్తున్న దుబాయ్ లాంటి చోట్లకు వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుండి రావాలి? చివరకు పబ్లిక్ సెక్టర్ యూనిట్లను కూడా ధ్వంసం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ లాంటి వాటిని ఎలా అమ్మేద్దామా అని చూస్తున్నారు. గవర్నమెంట్లో ఉద్యోగాలను ఏమైనా భర్తీ చేస్తున్నారా అంటే అది లేదు. 70 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఎన్ని సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నే ఉన్నాయి. కొత్తగా మోదీ పాట ఏమిటి అంటే, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టద్దు, బయటకు రావద్దు, డోర్ వేసుకుని ఇంట్లోనే ఉండండి, బయటకు వస్తే ఎండకు కమిలిపోతారు అనే లెవెల్లో మన హైదరాబాద్లోనే ఉపదేశం ఇచ్చి వెళ్ళారు. చిత్తం మహాప్రభు, మీ నోటి వెంట ఏ పలుకు రాలిపడినా దాన్ని ఆణిముత్యంగా తీసుకుంటామని చంద్రబాబు చెప్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చేస్తామని అంటున్నారు. జనం ఖర్చు పెడితేనే వ్యవస్థలో మనీ సర్క్యులేట్ అవుతుంది. అప్పుడే కంపెనీలకు, చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్లకు ఆదాయాలు పెరుగుతాయి. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. అలా కాకుండా జనం ఇళ్లలో కూర్చుంటే ఏమవుతుంది? ఎకానమీ ఇంకా స్లో డౌన్ అవుతుంది. ఉన్న ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒక్క ఫారెక్స్ రిజర్వులు మాత్రమే కాదు చూడాల్సింది, ఓవరాల్గా ఎకానమీని దృష్టిలో పెట్టుకోవాలి. మన దేశంలోకి నికరంగా వచ్చే డాలర్లు, పోయే డాలర్లు లెక్క వేస్తే నెట్ ఎఫ్డిఐ ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది. ఎందుకని ఇంత పెద్ద దేశం మీద ఫారిన్ ఇన్వెస్టర్లకు గురి కుదరడం లేదు? పరిపాలన సరిగా లేదు కాబట్టి నమ్మకం దొరకడం లేదు. అసలు డెమోక్రసీ అనేది లేకుండా పోతుంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు? ఈ పరిస్థితులన్నింటి కారణంగా దేశంలోని యువతలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ దుమ్ము రేపుతోంది.
ఇన్స్టాగ్రామ్లో కాంగ్రెస్ పార్టీకి 1,34,00,000 మంది ఫాలోవర్లుంటే బీజేపీకి 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ రెండు పార్టీలను చూస్తే కూడా ఈ జనరేషన్ వాళ్లకు బీజేపీ అంతగా నచ్చడం లేదని అర్థమవుతుంది. కొత్తగా పెట్టిన కాక్రోచ్ పార్టీకి ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దాన్ని పెట్టి 10 రోజులు కూడా కాలేదు. అందులో ఉన్న మొత్తం పోస్టులే 65. కానీ ఎక్కడ చూసినా ఈ కాక్రోచ్ గురించే చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాక్రోచ్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ మీద నిషేధం పెట్టేలా చేశారు. గవర్నమెంట్ నుంచి వచ్చిన లీగల్ రిక్వెస్ట్ కారణంగా ట్విట్టర్ ఈ బ్యాన్ పెట్టింది. అయితే ఈసారి బొద్దింక పార్టీ వేరే పేరుతో మళ్ళీ ట్విట్టర్లో తెర మీదకు వచ్చింది. కాక్రోచ్ ఇస్ బ్యాక్ అనే హ్యాండిల్ నేమ్తో కొత్త అకౌంట్ను ఓపెన్ చేసింది. ఎవరు విమర్శిస్తే వారిని భయభ్రాంతులకు గురి చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ. చరిత్ర పొడవునా జరిగిందే, ఇప్పుడు కూడా జరుగుతోంది. అయినా సరే బుద్ధుడి దగ్గర నుండి ఇప్పటిదాకా ప్రతిఘటన సాగుతూనే ఉంది, మున్ముందు కూడా కొనసాగుతుంది.